ఈరోజు నెల్లూరులో 54 డివిజన్లో ఏదైతే నెల్లూరుకి సంగం బ్యారేజ్ నుంచి వాటర్ తీసుకొస్తున్నామో ఆ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సరిగా జరగడానికి ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి యాక్చువల్గా ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఈ అమృత కావచ్చు, ఏఐబి కావచ్చు, యుఐడిఎఫ్ఏ కావచ్చు, ఈ మూడు ప్రాజెక్టుల కింద ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో 14,000 కోట్ల రూపాయలతో వర్క్స్ టేకప్ చేసాం. 14,000 కోట్ల రూపాయలతో టెండర్లు అయిపోయినాయి. అన్ని దగ్గర యాక్చువల్గా సర్వేలు చేస్తున్నారు. కొన్ని దగ్గర వర్క్ కూడా టేకప్ చేశారు. మొత్తం 14,000 కోట్ల రూపాయలు. 14,000 కోట్ల రూపాయలతో టెండర్లు అయిపోయినాయి. అందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న 54 డివిజన్లో 761 కోట్లతో వర్క్ స్టార్ట్ అయినాయి. నెల్లూరు కార్పొరేషన్లో అందులో భాగంగా 14,000 కోట్లతో భాగంగా 761 కోట్లతో వర్క్ స్టార్ట్ అయినాయి. ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి ఒక్కరికి రాబోయే 2 సంవత్సరాల్లో స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలి. అది కూడా నదుల నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకుని ఇవ్వాలి, బోర్లేస్ కాదు. ఆ నేపథ్యంలో ఈరోజు మున్సిపల్ శాఖ ఆ డైరెక్షన్లో వర్క్ చేస్తూ 123 మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన వాటర్ ఇచ్చే ప్రోగ్రాం టేకప్ చేసింది. ఇది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిపోయినా గత ముఖ్యమంత్రి బడ్జెట్ కంప్లీట్గా లోటు బడ్జెట్ ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారు డెవలప్మెంట్ కూడా జరగాలి, డెవలప్మెంట్ జరగకుండా ఉంటే రాష్ట్రం ముందుకు పోదనే ఉద్దేశంతో ఈరోజు 14,000 కోట్లను యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్స్ తీసుకుంటే నెల్లూరులో విఆర్ఐ స్కూల్ నేను చదివిన స్కూలే, దాని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అటు నాగార్జున గ్రూపు, నారాయణ గ్రూప్ పిల్లలు కలిసి దాన్ని డెవలప్ చేశారు. అదే ప్యాటర్న్లో నెల్లూరులో ఉన్న హై స్కూల్స్ ఒక 15 హై స్కూల్స్ డెవలప్ చేస్తానని నేను ఇది ఎలక్షన్ చెప్పింది కాదండి, చెప్పింది కాదు. పేదలు నిరుపేదలు ఉన్నారు, వాళ్ళందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి ల్యాబ్స్ ఇవ్వాలి, మంచి ఎక్విప్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు జనరల్గా స్కూల్స్ అంటే ఎన్ని క్లాస్ రూమ్ ఉంటే ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని రూములు, స్టాఫ్ రూమ్ ఒకటి, హెడ్ మాస్టర్ రూమ్ ఒకటి, లేదా అంటే ఒక ఎక్స్ట్రా రూము. అలా కాకుండా ఈరోజు ఎక్కడైనా స్కూల్ అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా, లేదా నర్సరీ నుంచి 10th దాకా 40 క్లాస్ రూమ్లతో ప్లాన్ చేసాం. ఈరోజు ఎక్కడైనా 40 క్లాస్ రూములు అంటే 40 రూములు. 40 రూముల్లో నర్సరీ నుంచి 10th దాకా డబల్ సెక్షన్స్ వేసుకుంటే 2 సెక్షన్లు వేసుకుంటే 26 క్లాస్ రూములు. 26 క్లాస్ రూములు పోతాయి. నర్సరీ టు 10th అంటే 13 క్లాసులు, 13 × 2 సెక్షన్లు అంటే 26 ప్లస్ 14 రూములు ఎక్స్ట్రాగా కన్స్ట్రక్ట్ చేయాలని ప్లాన్ చేసాం. ఎందుకనంటే పిల్లలకి అదర్ యాక్టివిటీస్ కావాలి. కంప్యూటర్ రూమ్ కావచ్చు, రోబోటిక్ కావచ్చు, ఫిజిక్స్ ల్యాబ్ కావచ్చు, కెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు, బయాలజీ ల్యాబ్ కావచ్చు, మ్యాథమెటిక్స్ ల్యాబ్, సోషల్ ల్యాబ్, అదేవిధంగా లైబ్రరీ, ఇవన్నీ ఉంటేనే అది ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అవుతుంది. అందుకనే విఆర్ఐ స్కూల్లో మోడల్గా చేసాం. అదేవిధంగా ఈరోజు సుధాకర్ రెడ్డి అండ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు చక్కగా మూలాపేటలో ఒక మంచి స్కూల్ని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు, 2 ఫ్లోర్లు కంప్లీట్ చేశారు, ఇంటీరియర్ జరుగుతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్. వాళ్ళకి ముందే చెప్పా విఆర్ఐ స్కూల్ కంటే బాగా చేయాలని, అన్నట్టుగానే వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆర్ఎస్ఆర్ స్కూల్ టేకప్ చేశారు, దాంట్లో కూడా బ్లాక్ను కంప్లీట్ చేశారు, మరొక బ్లాక్ కూడా చేయబోతున్నారు. ఇట్లా రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు, టీవీఎస్ స్కూటీ వాళ్ళు, ఇట్లా రకరకాల ఎవరైతే నాకు పరిచయాలు ఉన్నాయో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాను, వాళ్ళందరూ చేస్తున్నారు. అదేవిధంగా జిగ్మా కంపెనీ వాళ్ళు ఈ యొక్క స్కూల్ని ఎంఎస్ఎం స్కూల్ని యాక్చువల్గా టేకప్ చేశారు. ఆల్రెడీ 6 రూములు అంతకుముందు స్లాబ్స్ వేసి ఉంటే దాన్ని ఈరోజు ఫినిష్ చేశారు, దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. చక్కగా వచ్చినాయి క్లాస్ రూమ్, చాలా చక్కగా రూముల్లో పుట్టి పెట్టారు, ఫ్లోరింగ్ చక్కగా వర్టిఫైల్ టైల్స్ చేశారు. చాలా వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వాళ్ళ తరఫున రిప్రజెంటేటివ్ వచ్చిన్నారు, వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ సౌత్ వెస్ట్ సైడ్ ఒక బ్లాకు డెమాలిషన్ స్టేజ్లో ఉంది, అంతా పెచ్చులు విడిపోతూ ఉన్నాయి, దాన్ని డెమాలిష్ చేయాలి.
ప్రతి రూము చూస్తే పెచ్చుడిపోయినాయి. దాన్ని డెమాలిష్ చేసి కట్టేటట్టుగా మొత్తం ఏరియాలో 40 రూములు వచ్చేట్టుగా డిజైన్ చేయమన్నాను. వాళ్ళు డిజైన్ చేశారు, వాళ్ళు కూడా డిజైన్ చేశారు. దాన్ని కూడా త్వరలో టేకప్ చేసి ఆ వర్క్ కూడా చేసి వీలైనంత తొందరలో ఈ ఏరియాలో ఇలాంటి ప్లాన్ ఒక డిజైన్ చేశారు. జిగ్మా వాళ్ళే డిజైన్ చేశారు, జిగ్మా వాళ్ళ ఇంజనీర్ కలిసి. విఆర్ఐ స్కూల్ ఎలాగో అదేవిధంగా దీన్ని కూడా రాబోయే 1 ఇయర్లో ఫేజ్ 1 కొంత, ఫేజ్ 2 అంటే 2 ఫేజెస్లో ఈ క్యాంపస్లో 40 రూములు కట్టి నర్సరీ నుంచి 10th దాకా 13 క్లాసులు, ఈచ్ క్లాస్కి 2 సెక్షన్లు ఉండేటట్టుగా ఇక్కడ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, ప్లే గ్రౌండ్. విఆర్ఐ స్కూల్ ఎలాంటి ప్లే గ్రౌండ్ ఇచ్చామో దానికంటే బెటర్గా ఉండాలి నా కంపెనీ వాళ్ళకి చెప్పాను. వాళ్ళ పనిలో ఉండారు, డిజైన్ ఫైనలైజ్ చేస్తున్నారు, చేసిన వర్క్ టేకప్. ఈ విధంగా ఈరోజు నెల్లూరులో అనేక స్కూల్, అదేవిధంగా 42, 43, 41, 40 ఈ 4 డివిజన్లకు సంబంధించి అబ్దుల్ కలాం స్కూల్ ఒకటి టేకప్ చేసాం. అది వక్స్ఫోర్డ్ రోడ్ ల్యాండ్ ఇచ్చారు, అక్కడ ఒక మంచి స్కూల్ వస్తుంది. దాన్ని కూడా ఒక దాతకి ఇచ్చాను. యాక్చువల్గా సీఎం రమేష్ గారు అని, యాక్చువల్గా ఆయన కూడా ఎంపీ గారు, ఆయనకు కూడా ఇచ్చాను. వాళ్ళ బ్రదర్ యాక్చువల్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్నారు. వాళ్ళు కూడా టేకప్ చేసి వర్క్ మొదలుపెట్టారు, ఆల్రెడీ ఫౌండేషన్ మొదలుపెట్టారు. దాన్ని కూడా ఈ ఇయర్ అక్టోబర్, నవంబర్ లోపు ఫేజ్ 1 ఇవ్వమన్నాను, వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా నెల్లూరులో పేదలు నిరుపేదలు, ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు డోర్ టు డోర్ తిరిగా ఈ సర్వేపల్లి కాలువకట్ట కావచ్చు, పెన్నాకట్ట కావచ్చు, జాఫర్ కెనాల్ కావచ్చు, కొన్ని కుసుమ హరిజనవాడ కావచ్చు, ఇట్లా కొన్ని ఏరియాలు చూస్తే వాళ్ళ యొక్క పేదరికం మరి చాలా చాలా తక్కువ ఉంది. ఆ పేదరికం నిర్మూలన కావాలంటే ఒకటే, గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన P4 ప్రోగ్రాం. P4 ప్రోగ్రాంలు ఏంది, ఎవరైతే సమాజంలో టాప్ 10% ఉన్నారో వాళ్ళు బాటంలో ఉండే 20%కి చేతినివ్వాలి. అదే ఈ కార్యక్రమం. ఈరోజు జిగ్మా కంపెనీ పెద్ద కంపెనీ, వాళ్ళు ఈరోజు సింగపూర్లో కూడా ఉన్నారు, అనేక రాష్ట్రాల దేశాల్లో ఉన్నారు. వాళ్ళని రిక్వెస్ట్ చేశా, బాబు మీరు కొంత సపోర్ట్ చేయండి అని. వాళ్ళు చక్కగా ముందుకు వచ్చారు. అది P4. అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్, అదేవిధంగా DSR, అదేవిధంగా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, బేదా మస్తాన్ రావు గారు కావచ్చు, ఎంపీ సభ్యులు, TVS కంపెనీ కావచ్చు, రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, ఆంథోనీ గ్రూప్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇమీడియట్గా మాకు ప్లాన్ ఇస్తే స్టార్ట్ చేస్తాం. ఇట్లా డిఫరెంట్ ఆర్గనైజేషన్ నాకున్న పరిచయాలతో లేదా నారాయణలో చదివి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా నెల్లూరులో హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండే స్కూల్ స్టేట్. నిజం చెప్పాలంటే నారాయణ గ్రూప్ మా పిల్లల స్కూల్స్ ఉన్నాయి. వ్యాపార దృక్పథంతో చూస్తే నేను చేయకూడదు పని, కానీ పేదరికం నిర్మూలించాలా, పేదరికం అనేది ఉండకూడదు, పేదరికాన్ని పూర్తిగా పారదోరాలా, P4 ప్రోగ్రాం తీసుకోవాలని ఉద్దేశిస్తే యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఖచ్చితంగా ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. ఇవన్నీ కూడా విద్యాశాఖ మంత్రి గౌరవనీయ లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా అప్రిషియేట్ చేశారు. ఇదే పరిస్థితి అన్ని కాన్ఫరెన్స్లో రావాలని చెప్పారు. ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక స్కూల్ని ఇలా డెవలప్ చేయండి అని ఆల్రెడీ ఆదేశం ఇచ్చారు. ఎమ్మెల్యేలు కూడా టేకప్ చేశారు. దానికి కూడా నిజంగా చాలా చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ.